ఏమంది అక్క 3 సార్లు చేసి ఒకసారి చెయ్యాలి పెట్టి పర్లేదు ఏముందో చేయటం వద్దు నాకు పైన పెట్టడం పర్లేదు ఏమందు వద్దు చేయటం అలా పైన పెట్టండి పర్లేదు అంతే బాగా బాగా గోవిందా 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 కొద్దిగా ఆయన కూడా గురుగారు ఎలా రండి మీరు పదివేలకు ఆటపాటలు కలిపి అడవి తాటి కింద అలసటను పొందితే తెంచువాట ఒకనాడు పొంచిబాను తొడిగి పంచేంద్రియములను బంధించినాడు ఆదినారాయణ అవతారమును విడిచి మర్చిపోయి కొన్నాళ్ళు మడుగులు వాళ్ళ చేతులు లేని కలిగి అవతారం ఎత్తినాడు అవతారం నీలమాధవ స్వామి నీలగిరిన చోట నిర్మలము నిర్మించి అన్నపూర్ణను తెచ్చి అచ్చోటనే నిలిపి కోరి అన్నామమును పూర్తి చేసి ఆలయం మత్తడును అమరముగా నిర్మించి ఉరుచుట్టు ప్రాహారి విరసాది కిటికీలు 4 దిక్కులు 4 కాలిగోపురములు వాటమైన వంట గదులు గలము గుత్తు పువ్వులు కొన్ని కుప్పలేసి నటి గొప్ప దేవాలయము ఆలయము ఇరుపంత ఒక పక్కారి మేము ఒక పక్కకు మేము 184 గోపురములు శృంగారమైనట్టి రంగమందిరములో బంగారు వర్ణాల పానుతేజుడు వెలయ జనకరుడి చందముల దిశలు వెలగంగా 16 చక్రముల పానుతేజుడి రథము దివ్యకీరీటము జగతినంతటి బెల్లబారక ముందు తేరుగదిలే 14 చక్రముల బలభద్రుడి రథము 1000 కోట్ల భక్తులను వెంటబెట్టుకొని హరిబలాజై బలని హరిభక్తుల ముందు శ్రీహరిశాస్త్ర కరిగి 12 చక్రములు తోమతిరి స్తంభములు అమ్మవారు తొమ్ములు అధికంగా ధరించి భక్తనే తోరణము నిత్య కళ్యాణముతో ముందుగా సోభద్రము గదిలి నీలగిరి పట్టణము నిర్మలము గోరేగి పితృభక్తుల్లోను ఇంద్రజిమ్మన్నోడు 1000 కోట్ల భక్తులను వెంటబెట్టుకొని స్వామి సన్నిధి చేరి సేవ చేసి యక్షులు కిన్నెరులు గరుడగంధర్వులు స్వామి సన్నిధి చేరి సేవ చేసి కనక సనందనులు సనత్కుమారులు స్వామి సన్నిధి చేరి సేవ చేసి ఆడుపెట్ల వారు కాలాల వారు స్వామి సన్నిధి చేరి సేవ చేసి నవరే జాతరులను నాడెముగా జరిపించి తిరిగి దేవాలయము పురికి గొలిపి సందమామ వంటి సంతానకో నేరు మందారగిరి కందుకోవెల గట్టి ఇంద్రాది దేవతలు 21 భక్తి చోదాతరులు పట్టి తెలిపి మరునాటి ఉదయాన్న మార్కండకో నేట్లో పుట్టుకొప్పులు కొన్ని భక్తితో నడిపించి అంతున్న దేవతల గర్జనించి పాతకాలమునందు తీతకో నీటిలో భక్తులందరూ ఆలయం మధ్య
చెట్టి తోపదేవతలు తెచ్చి 12 ముగ్గులు పారడించి ఎత్తవల దంపతులు మొక్కవల తులసికి చల్లనే ఇల్లాలు తులసమ్మకు గోవింద గోవింద అనండ్రా గోవింద 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 నాకు తల్లి గోవింద గోవింద పడిపోయింది నేను పెట్టింది పడిపోయింది నోట్లో ఉంది సింహాద్రప్పన్ గారు చేద్దాం మనం హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటున్నాను. గరిడి సేవ అండి. గరిడి సేవ మా నాన్నగారు మన సంవత్సరం చేశాం కదా, ఆ రోజు గరిడి సేవ సాయంత్రం అంటే నైట్ అయిపోయిందండి. వాళ్ళందరూ రాబోసరికి, ఎందుకంటే వాళ్ళందరూ పనులు అవి చేసుకొని వస్తారనమాట. 8:30కి వచ్చారు, అప్పుడు చేశారండి గరిడి సేవ. మీకు అందరికీ తెలుసు, మా ఇంట్లో అయితే గరిడి సేవ ఏ శుభకార్యమైనా ఎలాంటి వాటికైనా సరే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు కంపల్సరీగా పెట్టాల్సిందే, పెడతారనమాట. అందుకు మాకు ఇది చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా అమ్మ కులదైవం సింహాద్రప్పన్ అనమాట. అందుకని చెప్పి ఈ గరిడి సేవ ఎప్పుడు కూడా చేస్తుంటారు. మీరు సింహాద్రప్పన్ దగ్గరికి ఈ గరిడి సేవ ఎక్కువ చేస్తుంటారు. అంటే మహావిష్ణు యొక్క అవతారాలతో పాట పాడుతూ ఈ గరిడి సేవ ఎంతో ఇదిగా చేస్తారండి. అలాగే మా ఇంట్లో మా తాతగారు చేసేవారనమాట ఈ గరిడి సేవ. అలాగే మా నాన్నగారికి వచ్చింది అది. ఎంత బాగా వాళ్ళ కంఠం కూడా ఎంత హై పిచ్ అండి, పెద్ద వాయిస్ అనమాట, పెద్ద కంఠాలు మా నాన్నగారిది మా తాతగారిదిని. ఇద్దరు ఎంత బాగా పాడేవారు అనమాట. మహావిష్ణు యొక్క అవతారాలు మనం కాన్సన్ట్రేట్గా వింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు అవతారాలు ఎలా ఎత్తారు, ఎలా వచ్చారు అన్నదన్నమాట ఈ గరిడి సేవ అంతానా. మీకు ఇది ఒక సౌండ్ ఒకటే అనుకుంటారు, కానీ అందులో అంత మాధుర్యం, అంత మధురం అది ఉంటుందండి నిజంగా. అంటే అనకాపల్లిలో మ్యాక్సిమం అందరి పేర్లు అప్పారావు, అప్పలనాయుడు ఇలాగే ఉంటాయన్నమాట. సింహాద్రప్పన్న అంత బాగా కొలుచుకుంటారు. గిరి ప్రదక్షిణ, వాళ్ళు కొండ తిరుగుడు అంటారనమాట. అందరూ పెద్ద చిన్న మొత్తం అందరూ వచ్చేస్తారండి. మా నాన్నగారు కూడా అలాగే ఈ సేవని పట్టుకొని వచ్చేవారనమాట. కొండ తిరుక్కుంటూ ఈ గరిడి సేవ చేసుకుంటూ వచ్చేవారండి. అప్పుడు ఇలాంటి గరిడి సేవ కార్యక్రమాలు మా ఇంట్లో పెడితే మేము కూడా ఆ తాళాలు కొడుతూ ఉంటాం. మాకు కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో పిల్లలవి నేనైతే ప్రత్యేకంగా అలా చేస్తూ ఉండడం నాకు కూడా ఇష్టం అండి. సింహాచలం ఎక్కువ దర్శనం, అందుకనే మనం సింహాచలం దగ్గరలో ఎన్నిడి దగ్గరికి వచ్చేనేమో అనిపిస్తూ ఉంటుంది. నాకు అంత ఇష్టం అనమాట అప్పన్న స్వామి అంటే. అప్పన్న స్వామికి జై. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో జనుడా. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో జనుడ. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో జనుడ. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో జనుడ. ఎంత బాగుంటుందండి పాట. వీళ్ళు కూడా దాసుడో దాసుడో దాసుపడ్డాం అనుకుంటూ అంటుంటారు అనమాట. హరినామస్మరణ అలా చేస్తూనే ఉంటారండి. ఈ గరిడి సేవ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా మన ఇంటి దగ్గర కూడా మీరు చూసే ఉంటారు గరిడి సేవ. గరిడి సేవ అంటే మాత్రం మాకు అంత ఇష్టం అనమాట. ఆ రోజు తమ్ముడు అందరికీ, ఆ దాసులందరికీ కూడా సాల్వలు అవి కప్పి సన్మానాలు చేసి టిఫిన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చి అన్నీ బాగానే చేశాడండి తమ్ముడు కూడా. నాన్నగారు దాసుడు అనమాట. అందులోని డబ్బులు అవి వసూలు చేయడం ఇవన్నీ చేసేవారు అనమాట. నాన్నగారు పేరు మీద బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఉండేది. నాన్నగారికి ఎప్పుడైతే మతి తప్పిందో ఇంకా వేరే వాళ్ళకి అప్పచెప్పేశారనమాట. అవన్నీ చూసుకునేవారు నాన్నగారు బాధ్యతగానే. నాన్నగారు పాట కూడా ఎంత బాగానో పాడేవారండి. తాతగారు, నాన్న వీళ్ళందరూ కూడా బాగా పాడేవారండి. అలాగా ఆ రోజు రాత్రి అంతా ఈ కార్యక్రమం అయిపోయిందనమాట. చాలా బాగా జరిగిందండి. అసలు ప్రహ్లాదుడు కూడా హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు కదా. ప్రహ్లాద్ చరిత్ర మీ అందరికీ తెలుసు. హిరణ్యకశిపుడు తండ్రి, అతనికి నారాయణుడు అంటే ఇష్టం ఉండదు, శివభక్తుడు. నారాయణ అని కొడుకంటే ప్రహ్లాదుని చంపాలని చెప్పి హిరణ్యకశిపుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తాడు.
ఎంతగానో చంపటానికి సముద్రంలో పడేస్తాడు, కొండ మీద అదే పర్వతాల నుంచి పడేయించేస్తాడు, అగ్నిలోని కాల్పిచ్చేస్తాడు, మళ్ళీ విషసర్పాల చేత కాటు వేపిస్తాడు. ఎన్ని చేయించినా సరే ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే అవన్నీ జయించుకొని వస్తాడండి. అంత హరినామస్మరణ భక్తుడైన కొడుకుకి అలాంటి రాక్షస తండ్రి పుడతాడనమాట హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు ఒకరోజు ఇంక వీళ్ళందరి వల్ల అవ్వలేదు, నేనే చంపుతాను నా కొడుకునని చెప్పి ఆ కొడుకుని తీసుకొచ్చి ఇగో ఈ స్తంభంలో ఉన్నాడు నారాయణుడు చూపించు అని అంటే వెంటనే అవును ఉన్నాడని చెప్పేసి ఒక మంచి నారాయణ శ్లోకం పాడబోసరికి నారాయణుడు ప్రత్యక్షం అవుతాడనమాట. ఎంత ఉగ్ర రూపంలో ఉగ్రనరసింహ అవతారంలోని ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలోని తొడ మీద పెట్టుకొని హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడేస్తాడండి ఉగ్ర నరసింహ అవతారంలోని. కోపం ఎంతకీ కూడా తగ్గదనమాట. ప్రహ్లాదుడు వచ్చి ఆ కోపాన్ని తగ్గించి ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తాడనమాట. అప్పుడు ఆ తండ్రి ఆ స్వామి కరుణించి శాంతిస్తాడండి. శాంతించి ఆ సింహాచలం కొండపైన వెలసాడనమాట అప్పన్న స్వామి. ఆ అప్పన్న స్వామికి మన గిరి ప్రదర్శన చేసుకుని ఆ తండ్రిని నమ్ముకున్న వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుందండి. నారాయణ నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మనం ఉంటే చాలండి, మన పాపాలన్నీ నివృత్తి జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ఆ స్వామి వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ గౌడీ సేవలు అవన్నీ చేసేవారు అనమాట. అవి ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారండి. కొంత జనాలు తగ్గినా సరే ఇవన్నీ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటివన్నీ ఇంకా అభివృద్ధి చేయాలి. కానీ చాలామంది అబ్బాయి ఇలాంటివా ఇందులోకి ఎందుకు రావాలి మేము అని ఉండిపోతారు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారండి అందులో నిజంగా వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి కొడుకులు కూడా ఇలాంటివి ఇంకా చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా చేతులకు దండం పెట్టాలి. ఇలాంటి సాంప్రదాయాన్ని మనం పునరుద్ధరించాలన్నమాట, డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఎంతో మంచివండి. మంచి పనులు ఎప్పుడూ కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. అవి మధ్యలో ఆఫ్ చేయకూడదు. ఆ సాంప్రదాయాలు మన పిల్లలకి కూడా మనం తెలియపరచాలి. వాళ్ళు వినకపోయినా ఏదో ఒక రోజైనా వింటారు మనం. కానీ అందులో పిల్లలు కూడా చూసానండి, వాళ్ళు చూసి చాలా ముచ్చటేసింది అనమాట నాకు. అబ్బా వాళ్ళకి సూపర్ రా మీరు అందరూ భలే చేస్తున్నారా అని నాకు చాలా సరదా అనిపించింది. అంటే వాళ్ళు ఇలా రాత్రి అయిపోద్ది అనమాట, వాళ్ళు పనులవన్నీ చేసుకొని వస్తారండి. దేవుడి మీద భక్తి అనమాట వాళ్ళకి. దేవుడు అంటే ఇష్టం కదా. అంత కష్టపడి పనిచేసిన ఒళ్ళంతా అలసిపోయినా సరే ఇలా గరిడి సేవరికి ఎవరైనా పిలిస్తే మాత్రం వచ్చి ఆ సేవ అది చేస్తారనమాట. వీళ్ళందరూ ఒక కమిటీగా ఉండి చందాలు అవి వసూలు చేసుకొని దీన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఆ సింహాద్రప్పనికి సేవ చేస్తున్నారండి వీళ్ళందరూ కూడా. తమ్ముడు కూడా వాళ్ళందరికీ అన్నీ చేసి పెట్టాడు. సాల్వలు అవి ఇచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ అని టిఫిన్స్ అలాగే డొనేషన్ అది ఇచ్చాడు. అలాగే నూనె ఉందో చూసారా, నూనె కూడా ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఇందాక ఇలా తిప్పారు చూసారా, అగ్గి తిప్పారు కదా, దాన్ని ఏదో అంటారండి, దేవుడి భాషలో ఏదో అంటారనమాట, నాకైతే సరిగ్గా తెలీదు. అలాగే ఒకరు చీపురులాగా, అది చీపురు అనకూడదు యాక్చువల్లీ, దాన్ని పట్టుకుంటారనమాట. వాళ్ళిద్దరూ కలిసి అవతారాలన్నీ పోటీగా పాడుతూ ఉంటారనమాట వాళ్ళిద్దరూ. ఈ చుట్టుపక్కల అలా ఆనందోత్సవాలతో హరినామస్మరణ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి వంత కోరస్లా పాడుతూ ఉంటారనమాట. అదండి అంత బాగా ఉంటుంది. ఆ కాగడాక నూనె అవసరం కదా, నూనె క్లాతులు అవసరం అనమాట. అవన్నీ మనం ఇవ్వాలన్నమాట. ఇలాగా డెవలప్ చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారండి. ఇలాంటి వాళ్ళకే మనం డొనేషన్స్ అవి ఇస్తే చాలా మంచిది. నారాయణకి సేవ చేసిన వాళ్ళు ఊరికనే మనం కూడా వదలకూడదండి. వాళ్ళకి మనకు అందినంత సాయం చేస్తే చాలా మంచిది. అలా నాన్నగారు సంవత్సరికం అంతా ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ అత్త కోడలు పైకి వచ్చి అన్నీ సర్దుకుంటున్నారన్నమాట. మా అమ్మ అంటుందన్నమాట, ఇంక వీడియో ఇప్పటికీ ఇంకా అలా తీస్తూనే ఉంటావా అని. అమ్మ స్వీట్ మెమరీ అమ్మ, బాగుంటుంది కదా అని నేను అంటున్నాను అనమాట. నాన్నగారు బ్రతుకున్నప్పుడైతే ఈ పాట పాడించలేకపోయినా నాన్నగారి చేత అది ఆ గిల్టీ అలా ఉండిపోయిందండి. నాన్నగారు వాయిస్ బాగా ఉండేటప్పుడు పాడించలేకపోయినా అని అనిపిస్తుంటుంది. అమ్మ చేత మాత్రం పాడించి పెట్టుకొని ఉంచుకోవాలనుకుంటున్నాను. అమ్మకు కూడా వచ్చి ఈ పాట ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బై బై, థ్యాంక్ యూ.